ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం 5:16. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలెను. యాజకుడు ఆ స్త్రీని ముందుకు తీసుకుని వచ్చి యెహోవా ఎదుట నిలబెట్టాడు. ఆ వివాదంలో అతడు పక్షపాతం లేని న్యాయాధిపతిగా వ్యవహరించాడు. చేదు నీళ్ళు. యాజకుడు పరిశుద్ధ జలములో మందిరపు నేల నుండి తీసిన ధూళిని కలిపి ఒక మిశ్రమాన్ని సిద్ధం చేసేవాడు. శపథం. ఆ స్త్రీ పవిత్రంగా ఉంటే ఆ నీళ్లు ఆమెకు హాని చేయవని, అపవిత్రంగా ఉండి వ్యభిచారం చేస్తే ఆ శాపం తాగి శారీరక బాధ, బహిరంగ అవమానం కలుగుతుందని యాజకుడు ఆమెపై గంభీరమైన ప్రమాణం చేయించేవాడు. ఆ ప్రమాణానికి ఆ స్త్రీ ఆమెన్ ఆమెన్ అని జవాబివ్వాలి. ఫలితం: ఆమె దోషి అయితే ఆ నీళ్లు ఆమె తొడ కుళ్ళిపోయి కడుపు ఉబ్బేలా చేస్తాయి. నిర్దోషి అయితే ఆమె పవిత్రాలుగా తీర్చబడి పిల్లలను కనేందుకు శక్తి పొందుతుంది. ఆమె ఒక కుమారుని కనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అని చెప్పాను. మత్తయి 1:21. ఆత్మీయ అన్వయం. పాత నిబంధనలో చేదు నీళ్లు దోషిని బయటపెట్టే కానీ శిక్ష మాత్రమే తెచ్చాయి. కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చాడు. ఆయన పేరే రక్షకుడు. ఆయన పాపాన్ని బయటపెట్టడమే కాదు, పాపము నుండి మనల్ని విడిపించి శుద్ధులుగా చేస్తాడు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.